కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్స్ ని కానీ ఏమన్నమాట, సో అంటే బయట టాక్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ లీడర్ పర్టికులర్ పెట్టుకొని దూషిస్తాడు అని చెప్పి కూడా వార్తలు నడుస్తున్నాయి బయట. నేను అదే చెప్తున్నా బ్రదర్, వ్యక్తిగతంగా నేనేం దూషించినా, ఇప్పుడు ఆయన ఏదో థింగర్ గా మాట్లాడి ఉంటాడు, ఏదో ప్రాపర్ గా మాట్లాడి ఉంటాడు. ఈయన ఈ విధంగామైనటువంటి కామెంట్లు చేసి వీళ్ళ అవగాహన లేమి ఇట్లా ఉంది, ఈ విధంగా వీళ్ళ అవగాహన లేమని చెప్తాం. ఇది మాట్లాడే క్రమంలో చెప్పే క్రమంలో ఇప్పుడు నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ఎంత వద్దనుకున్నా నీ పాలమూరు యాస వస్తుంది, నీ పాలమూరు భాష వస్తుంది, నీ పాలమూరుకు సంబంధించినటువంటి ఫ్లేవర్ ఉంటుంది. నేను నల్గొండోని మునుగోడోని, నాకు కూడా నా ఫ్లేవరు, నా ప్రాంతంలో ఉన్నటువంటి భాష కొంచెం కర్కశంగా గట్టిగా ఉన్నట్టుగా చెప్పేటటువంటి తత్వం నాకు కూడా ఎంతో కొంత ఉంటది కదా, మన గడ్డ నుంచి మనకు వస్తుంది కదా. నేను ఇది మాట్లాడేది నీకు ఇట్లా పర్సనల్ అటాక్ లెక్క ఎట్లా అనిపిస్తుంది? అందులో నేను వాళ్ళ ఫ్యామిలీలోకి అడుగుపోయినా, ఆయన మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన, ఈయన ఇదని చెప్పినా అట్లా. ఇప్పుడు నేనేం మాట్లాడినా పాలమూరు, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా పోతిరెడ్డి బాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుంది మీరే అని చెప్పిన, ఇది పర్సనల్ అటాకా? చెప్పండి. మీరు ఉద్యమకారులు అని చెప్పుకుంటారు కదా, మీరు పోతిరెడ్డి బాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుంది మీరే, తెలంగాణ ఉద్యమం పీక్స్ నడుస్తున్న టైంలో అని చెప్పిన, ఇది పర్సనల్ అటాక్ కాదు కదా. సబ్జెక్ట్ బేస్ గానే మాట్లాడుతున్నాం, ఎవరు కూడా పర్సనల్ అటాక్లు ఉండవు, వాళ్ళే ఇంకా మళ్ళీ పర్సనల్ అటాక్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నా క్యారెక్టర్ మీద కొడితే ప్రయత్నం చేస్తలేరా వాళ్ళు? నేను అట్లా క్యారెక్టర్ మీద కొట్టాలనుకుంటే బొచ్చడున్న వెంకటరెడ్డి తీయాలంటే, బొచ్చడున్న రాజగోపాల్ రెడ్డి తీయాలంటే మనకన్నా ఉంటాయో ఉండయో కానీ రాజకీయ నాయకులకు ఎన్ని బొక్కలు ఉండవు, ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎన్ని బొక్కలు ఉండవు, వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అన్ని బొక్కలే. సో కాబట్టి ఈ ప్రయత్నం మానుకోండి. ఇప్పుడే నువ్వు చూపిస్తావు ఇన్స్టాలో పోస్ట్ చూసినా, నువ్వు చూస్తే గంత దిగ ఒకసారి చూపి దాన్ని ఓపెన్ చేయి. ఇగో గింత దిగజారి, ఈ హ్యాండిల్ ఎవరిది? రేవంత్ అన్న సైన్యం తెలంగాణ. ఇగో ఇందులో ఒక్కటన్నా వాస్తవం ఉందా? ఇందులో ఇక పోస్టులు పెట్టిర్రు, ఒరే ట్విట్టర్ పిట్టా అని చెప్పేసి పెట్టిర్రు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పారు. మా పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటైతే ఇక్కడ ఉన్నదాన్ని వాళ్ళకి ఒకటి ఇంకో ఏదో. అదే ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒక్కసారి శంకర్ ఆఫీస్ లో పని చేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అదే ఇందులో కూడా అమ్మాయిలు అర్ధరాత్రి అని చెప్పేసి ఏదో రాసి పెట్టారు. అయితే ఇందులో నువ్వు కంప్లైంట్ మొత్తం చదువు. ఓకే, ఇందులో కూడా క్లియర్ గా ఆ అమ్మాయిలను అర్ధరాత్రి నా ఆఫీస్ కి రా అని చెప్పి అని కూడా ఇలాంటి వార్తలు. అంటే అది ఎక్కడన్నా ఉంది అంటే బ్రదర్, నేను ఇవాళ నుంచి జర్నలిజం వదిలేస్తా, ఇవాళ నుంచి ఈ మొత్తానికి మాట్లాడడం పక్కా అంటారు. ఈ కంప్లైంట్ లెటర్ సేమ్ ఇందులో ఉన్నట్టు వస్తే నా అందులో ఇప్పుడు వాళ్ళు అందులో కంప్లైంట్లు ఏం రాసిర్రు? ఇద్దరు అమ్మాయిలు వచ్చిర్రు, మాకు తాకిచ్చిర్రు కార్కి, వాళ్ళే బూతులు తిట్టిర్రు, వాళ్ళే వల్గర్ లాంగ్వేజ్ వాడిర్రు, ఇదేం పద్ధతి అమ్మా అని మేము మాట్లాడినాం, మా మీద అటాక్ చేసిరని మన వాళ్ళు కంప్లైంట్ రాసిర్రు. ఇన్సిడెంట్ జరగగానే అయిపోయిన తర్వాత కంప్లైంట్ లో, దాని తర్వాత మనం తీసుకుంటూ పోతున్నా కొద్దీ వాళ్ళు ప్లాన్ చేసిరని ఇవన్నీ మనం సీసీ వీడియోలో చూసినాక అర్థమైపోయింది. కానీ దాన్ని వెళ్ళే ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు చూడండి, ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. గంత దిగజారుతున్న అవసరం రేవంత్ అన్న సైన్యాలు, ఈ సైన్యాలు పెట్టుకుని. అంటే ఇందులో మనం క్లియర్ చూస్తున్నాం కదన్నా, అంటే సెక్షన్ కూడా 154 అని చెప్పి 167 CRPC అని చెప్పి కూడా ఆ డిస్ట్రిక్ట్ రాచకొండ ఎల్బీనగర్ PS పరిధిలో 2024 FIR నెంబర్ కూడా మనం ఇందులో చూస్తాం. అదే చెప్తున్నా బ్రదర్, ఇప్పుడు ఇందులో పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసే లేదు ఇందులో అటెంప్ట్ మర్డర్ కేసే లేదు. అటెంప్ట్ మర్డర్ కేసు లేకుండా ఏదో 302 అవి పెట్టారు, 307 లేదు అసలు. ఇందులో ఎంతసేపు ఉన్నాయి అదే, అంటే వాళ్ళకి అనుకూలంగా ఇది మా పేపర్ క్లిప్ది మార్ఫ్ చేసుకొని, ఇది మా ఒరిజినల్ పేపర్ క్లిప్ వేరు, దాన్ని మార్ఫ్ చేసుకొని ఇది కనీసం మా కింద తెలంగాణ అనే దాన్ని కూడా ఆ కలర్ కూడా మార్చకుండా సేమ్ యాస్టెస్ గా పెట్టుకొని దీని ఇట్లా పెడుతున్నాయి. అంటే ఇంత దుర్మార్గమో ఇలా మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇదే పేపర్ క్లిప్ 2-3 రకాలుగా తిప్పారు. అంటే నీకు వాళ్ళు బురద అల్లనేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇట్లాంటివన్నీ చేసి తిప్పుతా ఉన్నారు. అంటే వాడు ఎన్నైనా తిప్పుకొని నిజము వాస్తవము తప్పకుండా ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఎన్ని ఫేక్ పేపర్లు రాసినా కానీ వీడియోని అయితే ఫేక్ చేయలేవు కదా, సీసీ కెమెరాలను అయితే ఫేక్ చేయలేవు కదా, అలాంటి అయిపోయిన దాన్ని రికార్డ్ అయిన దాన్ని నువ్వు మార్చలేవు కదా, అవన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా నేనేమన్నా ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఉంటే మరి నా మీద కేసు వేయాలి కదా. ఇప్పటికే నా మీద 2 అమ్మాయిలు పెట్టి నా మీద కేసు పెట్టి నా తీసుకుపోయి జైలు వేసి, అంటే మీ ఆఫీస్ లో పనిచేసి నరసింహ కంప్లైంట్ అని చెప్పి అదే చెప్తున్నా. అదే ఇప్పుడు అన్ని ఒకటే, అదే కథ. ఇదే తీసుకుపోయి కోర్టు ముందు పెడితే
లేకపోతే ఇంకేదో చేసి తెలుస్తుంది కదా ఏది వాస్తవం అనేది. ఇంకా ఇజ్జత్ పోతుంది, గవర్నమెంట్ పెద్దల ఇజ్జత్ పోతుంది. ఇది ఆడికి తిరిగి ఇంకొంచెం పైకి పోతే ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే అసలు పొక్క ఏందాక పోతుంది, కొడంగల్ దాకా పోతుంది. తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ మన కొండలరెడ్డి ముడ్డి కింది దాకా పోతుంది. కాబట్టి ఇది ఆందాక పోతే మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి అప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు వ్యవహారం. ఇంకా వదిలిపెడతా అనుకుంటున్నారు వీళ్ళు, వదిలిపెడతా అనుకుంటున్నారు. అది 7 దాకా పోవాలనో 8 దాకా తీసుకుపోతాం. 200% దాని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం. పోలీసు వాళ్ళు మాకు సహకరించకపోతే కోర్టుకు పోతాం, కోర్టులో ఫైట్ చేస్తా. అంత బహిరంగంగా నడి రోడ్డు మీద అంత దాడి చేస్తే వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇవాళ శంకర్ అంటోళ్ళ మీద దాడి చేస్తే మనం మొండి ధైర్యంతో గుండె ధైర్యంతో ఎట్నోట ముంగలు పోయినాం అనుకో, రేపనాడు ఇంకొకరు భయపడతారు, ఇంకొకటి మాట్లాడడానికి ఉండదు. అంటే ప్రశ్నించేటోడు ఎవడు ఉండడు. ఇంకా వీడు ఏం చెప్తే అది రాసుకుంటూ పోవాలి, ఆడు చెప్పిందే మనం చేసుకుంటూ పోవాలన్నట్టు ఉంటుంది కథ. సో 100% వాళ్ళని వదిలిపెట్టేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. సో అది లాస్ట్ తెగేదాకా కొట్లాడతాము. అది ఎవడో తేల్చాలి 100%. అసలు సాయిరామ్ రెడ్డి ఎవడు, వాడు ఎందుకు రెక్కి చేసిండు, వీళ్ళు ముంగలు ఎందుకు తిరిగిర్రు, ఆ అమ్మాయిలు ఎవరు, మా బండికి వచ్చేందుకు లెఫ్ట్ సైడ్ డాష్ ఇచ్చిర్రు, ఇదంతా బండి ముంగలికి వచ్చినోడు ఎవడు, ఇవన్నీ తేలాలి. పోలీసు వాళ్ళకి 100% మేము పోతాం, మాట్లాడతాం. వాళ్ళు చర్యలు తీసుకుపోతే మేము కోర్టు నుంచి పోతాం, కోర్టు డైరెక్షన్ తెచ్చుకుంటాం. ఏ విధంగానో ఎన్ని విధాలుగా ఫైట్ చేయాలో అన్ని విధాలుగా ఫైట్ చేస్తాం. రైట్ అన్న, నిన్నగాక మొన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు అయిపోయింది. సో ఈ రోజు కూడా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి గారు కూడా సో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా మీకు హామీ ఇస్తున్నారు, ఏమని చెప్తున్నారు వాళ్ళు? నాకు వాళ్ళు హామీ ఇచ్చేది మీరు వచ్చి నాకు ఎట్లయితే మోరల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, నువ్వు నేను మిత్రులం కాబట్టి, జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి, నీ కమ్యూనిటీ కాబట్టి, సేమ్ కాబట్టి, నువ్వు నాతో మాట్లాడడంతో పాటు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నావు, ఇది నీ వృత్తి కాబట్టి. వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి నా మంచి కోరాలనుకో, నువ్వు మంచిగా ఉండన్నా జాగ్రత్తగా ఉండు, నీకు ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పెడితే నేను మా సైడ్ నుంచి మన పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ నీకు నేను ప్రొటెక్షన్ కింద ఉంచుతాం, ఏదో ఒక వాళ్ళ దోషిని చెప్తారు, పోతున్నారు అంతే. సో అంత మాత్రాన మనకేం వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కాదు. అట్లా అనుకుంటే నాకు బీజేపీ సంబంధించిన ఎంతో మంది మిత్రులు ఫోన్లు చేసారు, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు చేయలేదు. అంటే కాంగ్రెస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు వద్దని చెప్తుంటే నువ్వు వింటలేవు, కాంగ్రెస్ నువ్వు అన్నా అనుకున్నట్టు ఉండదు కథ, ఇది మేము అన్ని వెనకటి నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలుసు కదా కాంగ్రెస్ అనుభవం ఎట్లుంటుందో. ఈడ మేము ఇట్లా సూసుడు గీసుడు ఉంటుంది, ఇలాది అంత రౌడీ రాజ్యం ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాది. అప్పుడంటే భరించిర్రు, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత మాట్లాడేటోళ్ళు లేరు, ఇన్ని ఛానల్ లేవు, ఇన్ని కథ లేదు. ఇప్పుడు కూడా గట్ల నడుస్తుందా? ఇప్పుడు మాట్లాడుతున్న కొట్టుకుంటా పోతాం, ఇలా శంకర్ని కొట్టినాం, రేపు అనిల్ని కొడతాం, రేపు ఇంకొక బ్రదర్ని కొడతాం, ఇంకొకరిని కొడతాం, ఇట్లా కొట్టుకుంటా పోతా అంటే ఇంకెవడు మాట్లాడేటోడు ఉండద్దా? ఇట్లా కొట్టుకుంటా పోవాలంటే మరి 10 ఏళ్లలో ఒకటి మిలుగుదురా, మాట్లాడకుండా ఉందిరా? సో ఇది పద్ధతి కాదు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే స్వీకరించిందో నువ్వు కూడా స్వీకరించు. ప్రజల పక్షాన మేము ఏదో ఫైట్ చేస్తుంటాం, మేము ఏదో కొట్లాడుతుంటాం, మా సొంత లాభాలు స్వలాభాలు ఏమి ఉండవు ఈడ. అది బ్రదర్ అన్న. ఇంకోటి ఇప్పుడు ఇది పక్కన పెడితే మీ వ్యక్తిగత విషయానికి వస్తే, చిన్న కుటుంబంలో అంటే డబ్బు సంపద ఎక్కువ లేని కుటుంబంలో నుంచి కూడా బయటకు వచ్చి ఒక జర్నలిజం పేరుతో కూడా మంచి స్థాయికి ఎదిగారు. అంటే ఒక శంకర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా మంది గుర్తుపడతారు, సీనియర్ జర్నలిస్ట్ శంకర్ అంటే మంచి పేరు ఉంది. ఒక చిన్న కుటుంబం నుంచి ఇంత స్థాయికి పేరు వచ్చిన మీకు, సో నెక్స్ట్ మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి జర్నలిజంలోకి రావాలనుకుంటారు. సో ఇలాంటి దాడులు ఇంకెన్ని రోజులు అంటే మీరు ఏం చెప్తారన్న? ఎందుకంటే మేము కూడా చాలా మంది ఉన్నాం, ఇంకా రావాలి, ఫైట్ చేయాలి, ఎదురించాలి, తప్పుని తప్పుగానే చూపించాలంటే కూడా చాలా మంది ఉంటారు జర్నలిస్టులు. నేనేమో కావాల్సుకుని జర్నలిజంలోకి రాలే బ్రో, అంటే ఏదో యాక్సిడెంటల్ గా వచ్చిన నేను ఇళ్ళకి. నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా చిన్న కుటుంబం మాది నాంపల్లి, మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండలం, తుంగపాడు మా విలేజ్. మా నాయన 2014 టైంలో చనిపోయాడు. అది కూడా చిన్న కాన్స్పిరసీ, ఇట్లానే భూముల పంచాయతీలలో కూడా చంపేసారు. సో అది ఉంటే ఎందుకు నువ్వు ఇటు సైడ్ వచ్చినావు, ఎట్లా వచ్చినావు అంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ నీళ్ళ విషయంలో, ఈ కరెంటు విషయంలో ఎంత ప్రాపర్గా ఉంటావు అంటే, నేను చిన్నప్పటి నుంచి, మేము 6th 7th చదువుతున్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. మాకు ఒక 4-5 ఎకరాల తోట ఉంటుండే. అంటే ఏ బత్తాయి తోట అయినా కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని ఫలాలు వస్తాయి. అప్పటిదాకా అది పెరగాలి, దానికి సేవలు చేసుకుంటూనే ఉండాలి. 5 సంవత్సరాలు దాని మీద ఏ రూపాయి ఇన్కమ్ రాదు, మొత్తం పెట్టుబడే పెట్టాలి. ఇట్లా మేము కూడా 5 సంవత్సరాలు తోట పెట్టినాం. మంచి తీర పండే టైంకి నీళ్లు లేక బోర్లు ఎండిపోయి, కరెంట్ సరిగ్గా లేక తోట ఎండిపోయింది. అంటే లాస్ అయినాం అక్కడ చూసినాం మనం కష్టాలని. నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది, కరెంటు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ మా సిస్టర్ మ్యారేజ్ 1 month ఉంది, మా తోట మొత్తం ఎండిపోయింది.
ఎన్ని బోర్లు వేసినా పడలే, 3 బోర్లు వేసినాం అంటే ఆ కష్టాలు చూసినాం. సో కాబట్టి మనకు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ రైతు బాధలు తెలుసు. మాది గౌడ కమ్యూనిటీ. మా నాయన నేను 8వ తరగతి ఎండాకాలంలో నాకు తాళ్ళెక్క నేర్పిండు. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.